2 సంవత్సరాల ప్రాపర్టీ అనేది డబుల్ అండి. పక్కన పడేది 12 లైన్స్ రోడ్ అండి. అటు గ్రీన్ ఫీల్డ్ హైవే, ఇటు 6 లైన్స్. అన్నిటికన్నా వెంచర్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 1 year నుంచి 2 సంవత్సరాల కస్టమర్ ఏదైతే పర్చేస్ చేస్తాడో, ఏదైతే 10 లక్షలు పెట్టి ప్లాట్ కొంటాడో డబుల్ అండి అమౌంట్. ఇప్పుడు ఉగాది దగ్గరలో ఉంది కండి. పండగకి ఒక ప్లాట్ తీసుకుంటే అయ్యే ఖర్చు ₹1,00,000 అండి రిజిస్ట్రేషన్ కి. అలాగే 2 ప్లాట్లు తీసుకున్నా ₹2,00,000 అవుతుంది. పూర్తిగా రిజిస్ట్రేషన్ అనేది మీకు ఫ్రీ అండి. హాయ్ అండి అందరికి. అమరావతి రీజియన్ లో ది బెస్ట్ వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మనం ఒక వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాము అంటే ఆ వెంచర్ లో డెవలప్మెంట్స్ కానీ ఆ చుట్టుపక్కల హైలైట్స్ కానీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అలాంటి బెస్ట్ వెంచర్ కోసం ఆలోచిస్తున్నారా? సో అది మరేంటో కాదండి, వెనెలా హోమ్స్. వెనెలా హోమ్స్ కి నేనైతే అగైన్ వచ్చేసాను. 1 month బ్యాక్ అయితే నేను ఈ వెంచర్ ని విజిట్ చేశాను. కానీ as 1 month బ్యాక్ కి ఇప్పటికి చాలా డెవలప్మెంట్స్ అయితే వచ్చేసాయి. స్పెల్ బౌన్ అని చెప్పొచ్చు ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా. మరి అలాంటి వెనెలా హోమ్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? సో మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వెనెలా హోమ్స్ కి సంబంధించిన శ్రీనివాస్ గారిని అయితే నేను ఇన్వైట్ చేసేస్తున్నాను. వెల్కమ్ శ్రీనివాస్ గారు. సో ఈ వెనెలా హోమ్స్ గురించి మరిన్ని వివరాలు అలాగే హైలైట్స్ గురించి మా వ్యూవర్స్ అందరికీ కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఓకే అండి, చెప్దామండి. వెనెలా హోమ్స్ గురించి నేను చాలా రోజుల నుండి చెప్తున్నాను. అయితే వెనెలా హోమ్స్ డే బై డే మనకు డెవలప్మెంట్స్ కనపడుతున్నాయండి. డెవలప్మెంట్స్లో ఎక్కడ రాజీ లేని డెవలప్మెంట్స్ ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత. అలాగే రేట్ కూడా రీజనబుల్గా ఉండటం ప్రత్యేకత. అయితే మనం ఎక్కడన్నా ఏ వెంచర్లో అన్నా ఇన్వెస్ట్మెంట్ చేసామంటే సరౌండింగ్ హైలైట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ఉండాలండి. సరౌండింగ్ హైలైట్స్ లేకుండా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్కి గ్రోత్ ఉండదు. సెకండ్ ఏంటంటే వెంచర్లో హౌస్లు ఉండాలి, వెంచర్ పక్కన హౌస్లు ఉండాలి. ఈ 3 ఉన్న రోజు మనం ఇన్వెస్ట్మెంట్ డౌట్ లేకుండా పెట్టుకోవచ్చు. అయితే ఈ వెంచర్కు ఉన్న హైలైట్స్ మనం వెంచర్ లోపలికి వెళ్ళి చూసే ముందు అసలు వెంచర్ బయట ఇమీడియట్ గా ఏమన్నాయో మనం తెలుసుకుందామండి. వెంచర్ ముందు చూడండి, అక్కడ నుండి అక్కడ వరకు కూడా మనకి 100 feet రోడ్డు వదిలిపెట్టడం జరిగింది. సెకండ్, ఇక్కడ నుండి మీరు ఇటు వెళ్ళారంటే భద్రరాజపాలెం వస్తుందండి. వస్తే మీకు గ్రీన్ ఫీల్డ్ హైవే స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ 12 lines. ఎక్కడి నుండి అంటే తెలంగాణలో ఫ్యూచర్ సిటీ నుండి బందర్ పోర్ట్ వరకు డెవలప్మెంట్ చేస్తున్నారండి. అయితే ఆ రోడ్డు డెవలప్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే హైదరాబాద్ వెళ్ళాలంటే జనరల్ గా బందర్ రోడ్ లోకి వెళ్ళి బందర్ రోడ్ నుండి బెంచ్ సర్కిల్ కి వెళ్ళి బెంచ్ సర్కిల్ నుండి దుర్గగూడ దాకా వెళ్ళి గొల్లపూడి మీదగా హైదరాబాద్ వెళ్తాం కదండి జనరల్ గా. కానీ రేపు ఫ్యూచర్ లో ఏంటంటే ఇక్కడ నుండి జస్ట్ 5 to 6 kilometers వెళ్ళామంటే గ్రీన్ ఫీల్డ్ హైవే మనకి కనెక్ట్ అవుతుందండి. ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా అది కూడా 12 lines అండి. డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళొచ్చు. మనం జర్నీ అనేది మనకి 2 hours కలిసి వస్తుందండి. మనకి ఇప్పుడు వెళ్ళే హైదరాబాద్ రూట్ కి ఈ రూట్ కి 2 hours ముందే వెళ్ళిపోతాం మనం. సెకండ్ ఏంటంటే ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ మనం జస్ట్ 2 minutes లో బందర్ హైవేకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 4 lane ఉంది, 6 lane వరకు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇటు సైడ్ గ్రీన్ ఫీల్డ్ హైవే, ఇటు సైడ్ మనకి బందర్ హైవే. థర్డ్ ఇంకోటి ఉందండి, ఇది ఇంకా ఎక్సలెంట్, దీన్ని మించిన హైలైట్ లేదు. ఈ వెంచర్ కి బ్యాక్ సైడ్ 3 minutes లో ఒక ప్లేస్ కి వెళ్ళొచ్చు. ఆ ప్లేసే ఔటర్ రింగ్ రోడ్ అండి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడైతే మనకి మార్కింగ్ చేశారో కేవలం 3 minutes డిస్టెన్స్ లో ఉంది. ఇటు గ్రీన్ ఫీల్డ్ హైవే, బందర్ హైవే, ఔటర్ రింగ్ రోడ్డు, 100 feet రోడ్డు. ఈ వెంచర్ లో డెవలప్మెంట్స్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కడ కూడా మీరు చూసుంటారు. కనీసం అమరావతిలో కూడా మీరు చూసుంటారు, గుంటూరులో చూసుంటారు, విజయవాడలో చూసుంటారు. అలాంటి డెవలప్మెంట్స్ అది కూడా మొదలుపెట్టి 4 నెలల్లో కంప్లీట్ చేశారండి. అది మెయిన్ హైలైట్. వ్యూవర్స్ అందరూ కూడా ఫాలో అయిపోండి. వెంచర్ లోపలికి వెళ్లే ముందు వెంచర్ బయట మీరు డెవలప్మెంట్స్ గమనిస్తే మనకి ఆర్చ్ చూడండి, చాలా కాస్ట్లీగా కన్స్ట్రక్షన్ అవుతుంది. 20 feet హైట్ ఆర్చ్ మనకు డెవలప్మెంట్ అవుతుంది. అలాగే ఎంట్రన్స్ లో కాంపౌండ్ వాల్ చూడండి. మీరు కాంపౌండ్ వాల్ చూసి మేము చెప్తాం కాదు, మీరే చెప్పొచ్చు. ఇలాంటి కాంపౌండ్ వాల్ ఇంత కాస్ట్లీ కన్స్ట్రక్షన్ అయితే ఎక్కడ ఉండదండి. ఇది ఏకంగా మనకి 9 feet హైట్ కన్స్ట్రక్షన్ అయ్యింది. విత్ పిల్లర్స్, కాంక్రీట్ పిల్లర్స్ తో వెరీ స్ట్రాంగ్ గా కన్స్ట్రక్షన్ అయింది. లోపల డెవలప్మెంట్స్ చూద్దామండి. ఇప్పుడు కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి గ్రాండ్ ఆర్చ్ వరకు, సో అంత హైట్ లో మనకి గ్రాండ్ ఆర్చ్ అయితే అరేంజ్ చేస్తున్నారు. అలాగే ఎంట్రన్స్ లో డెవలప్మెంట్స్ చూడండి. ఇప్పుడు బ్లాక్ టాప్ రోడ్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు. బిఫోర్ దట్ మనకి 3 layers డెవలప్ చేయడం జరిగిందండి. అలాగే మనకి నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ అండి. ఇది నార్మల్ డెవలప్మెంట్ కాదు. ఫుట్ పాత్స్ అన్ని కాంక్రీట్. నెక్స్ట్ చూడండి, ఇదంతా గ్రీనరీ డెవలప్మెంట్ చేశారు, రెవెన్యూ ప్లాంటేషన్. అలాగే మీరు డ్రైనేజీలు అబ్జర్వ్ చేస్తే మొత్తం కాంక్రీట్ అండి. డెవలప్మెంట్ అంతా కూడా యావన్ డెవలప్మెంట్, మొత్తం హై క్వాలిటీ డెవలప్మెంట్. అలాగే చూడండి, మనకి ప్రతి రోడ్డుకి ఎంట్రన్స్ లో ఇలాగ ఆర్చులు వస్తాయండి, సైడ్ ఆర్చులు వస్తాయి. అలాగే ప్రతి ఫ్లాట్ కి వాటర్ కనెక్షన్ ఉంది. అలాగే రెవెన్యూ ప్లాంటేషన్ కి డ్రిప్ ఇరిగేషన్ పెట్టడం జరిగింది. ఇదంతా కూడా 40 feet విశాలమైన రోడ్ అండి. మనకి ఫ్రంట్ నుండి ఆ చివరి వరకు కూడా 40 feet రోడ్ డెవలప్ చేయడం జరిగింది. అలాగే మీరు ఎలక్ట్రిసిటీ కానీ అబ్జర్వ్ చేస్తే ఏ వెంచర్ లోనూ అయినటువంటి విధంగా చూడండి ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్. అలాగే మనకి ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా నార్మల్ పిల్లర్స్ వేసుకుంటే సరిపోద్ది, కానీ ఎక్కడ రాజీ పడకుండా హై క్వాలిటీ పిల్లర్స్, చాలా హైట్ పిల్లర్స్, చాలా అద్భుతంగా ఉందండి ఎలక్ట్రిసిటీ అయితే. అలాగే స్ట్రీట్ లైట్స్ కూడా పెట్టేయడం జరిగింది. మీరు చూడొచ్చు, డే అండ్ నైట్ కూడా మనం ఎప్పుడైనా వెంచర్ లోకి వచ్చే విధంగా మనకి డెవలప్మెంట్ అయింది. ఈవెన్ మీరు నైట్ టైం వచ్చినా కానీ మంచి లైటింగ్ తో మీకు డే ఉన్నట్టే ఉంటుందండి. నైట్ టైం కూడా అలాంటి డెవలప్మెంట్స్ ఇవ్వడం జరిగింది.
ఇది సూపర్ అండి. అసలు నైట్ టైం కూడా మీరు చక్కగా ఈ వెంచర్ ని విజిట్ చేయొచ్చు, చూడొచ్చు. ఈ వెంచర్ లో పర్టికులర్ గా నాకు విపరీతంగా నచ్చింది ఏంటంటే కాంపౌండ్ వాల్ అండి. జనరల్ గా మనం చూస్తున్నాం చాలా వెంచర్లు కాంపౌండ్ వాల్ అంటే మనకి 1 year లో పడిపోయేలా కడుతున్నారు. కానీ ఇక్కడ చూడండి కాంపౌండ్ వాల్ పిల్లర్స్ సపోర్ట్ తో, కాంక్రీట్ పిల్లర్స్ సపోర్ట్ తో 8 feet హైట్ ఏదో ఫ్రంట్ సైడ్ చేసి వదిలేయటం కాదు, మొత్తం సరౌండింగ్ ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుందండి కాంపౌండ్ వాల్. దీంట్లో మెయిన్ హైలైట్ అండి. సో చూస్తున్నారుగా కాంపౌండ్ వాల్ అయితే 8 feet హైట్ అంటే మామూలు విషయం కాదు. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. రెవెన్యూ ప్లాంటేషన్ కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏదో సిఆర్డిఏ రూల్స్ ప్రకారం చేయాలి కదా అన్నట్టు చేస్తున్నారు. కానీ ఈ వెనిలా హోమ్స్ లో ఏంటంటే కడియం నుంచి అండి, ఏకంగా కడియం నుంచి, రాజమండ్రి దగ్గర కడియం నుంచి క్వాలిటీ రెవెన్యూ ప్లాంటేషన్ తీసుకొచ్చి మనకి ఆ కేరింగ్ కూడా చూడండి. ఇప్పుడు ఎవరికన్నా పని వాళ్ళకి అప్పచెప్పి నీళ్లు పెట్టమంటే ఒక రోజు పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. బోర్ వేసేసి మనకి డ్రిప్ ఇరిగేషన్ పెట్టేశారండి. అందుకే మీకు ఇంత క్వాలిటీగా పెరుగుతున్నాయి మొక్కలు అనేవి. శ్రీనివాస్ గారు ఏంటండి ఇక్కడ బెంచెస్ కూడా వేశారు? ఈ బెంచెస్ ఎందుకంటే ఈ వెనిలా హోమ్స్ సంబంధించిన సాయిరామ్ రియల్ ఎస్టేట్స్ వారి పాత వెంచర్లు కూడా చూడండి. ప్రతి వెంచర్లో కూడా మనకి ప్లాట్స్ దగ్గర ఇలా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బెంచెస్ ఉంటాయండి. ఈవినింగ్ మార్నింగ్ ఏ టైం అయినా మనకి చల్లని గాలి వేస్తూ ఉంటే చక్కగా ఇలా కూర్చోవచ్చండి. టైం పాస్ మాత్రం సూపర్ ఉంటుంది ఇక్కడ. సో శ్రీనివాస్ గారు నేమ్ బోర్డ్స్ ఇంత లావిష్ గా ఇచ్చారేంటండి? అదే చెప్తున్నాను కదండి నేను, సాయిరామ్ రియల్ ఎస్టేట్స్ అంటే కాంప్రమైజేషన్ అనేది ఉండదండి. ఏదైనా అలాగే ఉంటుంది, హై క్వాలిటీ. ఇది కాంక్రీట్ తో కంప్లీట్ గా స్టాండర్డ్ గా కొనుక్కున్న కస్టమర్ పేరు ఉంటుందండి ఇక్కడ. దీన్ని కూడా స్టాండర్డ్ గా వేయటం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఎలాంటి విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక క్వాలిటీ వెంచర్ అయితే ఇస్తున్నారు. శ్రీనివాస్ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవి జస్ట్ పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి కదా, ఇంత ఫాస్ట్ గా కన్స్ట్రక్ట్ చేశారు? అవునండి, 40 days లో మనకి 90% వర్క్స్ జరిగినాయి. ఇక్కడ మనకి మొత్తం 4 houses కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. ఇందులో ఎవరైనా ప్లాట్లు కొనుక్కున్న వారికి ఇల్లు కావాలన్నా కంపెనీ కట్టిస్తుందండి. మీకు ఏ మోడల్ కావాలి, ఏ సైజులో కావాలి అన్ని కూడా కంపెనీ ప్లాన్ చేస్తుందండి. ఎందుకంటే గతంలో హౌసింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా కంపెనీకి ఉంది కాబట్టి. మనకి ఈ వెంచర్ లో ఆల్రెడీ 4 houses కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. చూస్తున్నారుగా, హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. మొత్తం 4 houses, 60% అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది వెంచర్, 40% మాత్రమే ఉంది. శ్రీనివాస్ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ ట్యాంక్ నాకైతే కనిపించలేదు, అండ్ ఫాస్ట్ గా అయితే వాటర్ ట్యాంక్ ని కూడా కంప్లీట్ చేశారు. అవునండి, వాటర్ ట్యాంక్ కూడా 40 days లో కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇదంతా పార్క్ అండి. మొత్తం జనరల్ గా ఏంటి వేరే వెంచర్ లో ఎక్కడన్నా క్రాస్ బిట్లు ఏమైనా ఉంటే దాంట్లో పార్క్ వదిలి పెడతారు కదా, ఇదంతా 1 acre అండి. కేవలం పార్క్ డెవలప్ చేస్తున్నారు. యూటిలిటీస్ కోసం కొంత ప్లేస్ వదిలేయడం జరిగింది. వాటర్ ట్యాంక్ కూడా 1,00,000 లీటర్ల వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది చూడండి, 2వ ట్రాన్స్ఫార్మర్. మీకు జనరల్ గా 10 acres ఒక ట్రాన్స్ఫార్మర్ ఇస్తారు, కానీ వెనిలా హోమ్స్ లో చూడండి 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. ఇదంతా కూడా మనకి పార్క్, వాటర్ ట్యాంక్, ట్రాన్స్ఫార్మర్స్, ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా మనకి 40 days లోనే ఫినిష్ అయినాయండి. వా, సూపర్ అండి. అసలు శ్రీనివాస్ గారు ఎన్ని డెవలప్మెంట్స్ ఉన్న ఈ వెంచర్ అసలు ప్రైజింగ్ ఏంటి, కాస్ట్ డీటెయిల్స్ ఏంటి, సో మా వ్యూవర్స్ కి ఒకసారి చెప్తారా? చుట్టూ ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కదండి, మనం మాట్లాడుకున్నాం. వెంచర్ లో ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కదండి. అవునండి, అన్ని ఉన్నా కానీ చుట్టుపక్కల జరిగే రేట్ల మీద తక్కువే పెట్టడం జరిగిందండి, ఎక్కువేం కాదు. కేవలం 13,500 అండి, 13,500 గజం. అయితే దీనికి ఒక ఆఫర్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ రిమైనింగ్ 40 to 50% ఫ్లాట్స్ లో మీరు కొనాలనుకుంటే ఒక ఆఫర్ ఉంది, అద్భుతమైన ఆఫర్. అది నేను మీరు చెప్పడం కన్నా డైరెక్ట్ గా ఓనర్ చెప్తే బాగుంటుంది కదండి. మనతో పాటు ఈ సాయిరామ్ రియల్ ఎస్టేట్స్ ఓనర్ హరీష్ గారు ఉన్నారు. హరీష్ గారిని అడిగి, సార్ రేటు చాలా తక్కువ పెట్టారు కానీ ఇప్పుడు ఏదో ఆఫర్ అంటున్నారు, ఆఫర్ ఏంటో మీరు చెప్పండి సార్. అలాగే డెవలప్మెంట్స్ కూడా ఒకసారి చెప్పండి సార్. నమస్తే అండి, నా పేరు గుడివాడ హరీష్, ఈ వెంచర్ ఎండీనండి. సార్, ఈ డెవలప్మెంట్స్ వచ్చేసరికి మనం దగ్గర 4 నెలలను కంప్లీట్ చేసామండి. కాంపౌండ్ వాల్ కానీ, డ్రైనేజీ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, పార్క్ కానీ, అలాగే 3 phase కరెంట్ అండి. 40 lakhs బడ్జెట్తో మనం 8 acres 2 ట్రాన్స్ఫార్మర్లు అనేది ఏర్పాటు చేసామండి. 3 phase లైన్ కరెంట్ అండి, 11 kV వైర్స్ అండి, 5 lines మనం అరేంజ్ చేసాం సార్. హౌసింగ్ ప్రాజెక్ట్ కదా సార్, మరి రేట్ ఏమైనా ఇంక్రీజ్ చేస్తున్నారా లేకపోతే అదే రేట్ తో కంటిన్యూ అవుతున్నారా? అవును మేడం, ఏంటంటే ఈ డెవలప్మెంట్స్ అనేది కంప్లీట్ జరిగి ప్రతి వెంచర్లో కూడా రేట్ అనేది 3 రకాలు ఉంటుంది. పొలం మీద రేట్, డెవలప్మెంట్స్ ఎల్బీ నెంబర్ వచ్చిన తర్వాత రేట్, డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత రేటు. మనం 90% డెవలప్మెంట్ అనేది కంప్లీట్ చేసామండి. అట్లాగే మనం హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా మొదలు పెట్టాము. దగ్గర 80% మనకి కంప్లీట్ గా బిల్డింగ్ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ప్రైస్ వచ్చేసరికి మనం 13,500 అండి. చుట్టుపక్కల మన 15,000, 16,000 నడుస్తున్నా 13,500 ఫస్ట్ నుంచి అదే ప్రైస్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్కి వెళ్తున్నాం, ఆ ఉద్దేశంలో క్లోజింగ్ సేల్ అనేది చేస్తున్నాం అండి. ఓకే, క్లోజింగ్ సేల్ కింద 13,500 మాత్రమే, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది 1 square yard. సార్, కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి గ్రోత్ అనేది ఎంత కాలంలో వస్తుందంటారు? ఇవాళ వెంచర్ వేస్తే 10 సంవత్సరాలు పోతుంది ఇల్లు కట్టాలంటే. కానీ ఈ రోజు మేము స్టార్ట్ చేసాం కన్స్ట్రక్షన్ వర్క్ అనేది. అంటే ఇన్వెస్ట్మెంట్కి, కన్స్ట్రక్షన్కి 2 విధాలు పనికి వచ్చే వెంచర్. మెయిన్ ముఖ్యంగా ఇదిగోండి, 1 kilometer డిస్టెన్స్లో అవుటర్ రింగ్ కూడా పడుతుంది. అట్లాగే రైట్ సైడ్ వచ్చేసి మన బందర్పోర్ట్ నుంచి తెలంగాణకి సపరేట్గా గ్రీన్ ఫీల్డ్ హైవే శాంక్షన్ ఉంది. అంటే 2 highway మధ్యలో ఉన్నాం. అట్లా ఆల్రెడీ బందర్ రోడ్ అనేది స్టార్ట్ అయిందండి వర్క్. ఎక్స్టెన్స్ అనేది ఆల్రెడీ గంగూరు నుంచి డ్రైనేజ్ వర్క్ అనేది మొదలు పెట్టారు. అట్లాగే 1 year లో బందర్ పోర్ట్ అనేది రిలీజ్ అవుతుంది. మరి 4 రకాల డెవలప్మెంట్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత రేటు పెరగకుండా ఉండదా? మ్యాక్సిమం మనకు 1 year లో
గజానికి 5,000. 2 సంవత్సరాల ప్రాపర్టీ అనేది డబల్ అండి. 4 years బ్యాక్ వెస్ట్ బైపాస్ దగ్గర కొండబాలూరులో 5,000 6,000 నడుస్తున్న గజం 4 సంవత్సరాల గజం 25,000 అయిందండి. 4 లైన్స్ రోడ్డుకే మనకి 4 రెట్లు పెరిగితే 4 సంవత్సరాలు. పక్కన పడేది 12 లైన్స్ రోడ్ అండి. అటు గ్రీన్ ఫీల్డ్ హైవే, ఇటు 6 లైన్స్. అన్నిటికన్నా వెంచర్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 1 year నుంచి 2 సంవత్సరాల లోపల కస్టమర్ ఏదైతే పర్చేస్ చేస్తాడో 5,10 లక్షలు పెట్టి ప్లాట్ కొంటాడో డబల్ అండి అమౌంట్ అండి. సూపర్ అండి. అసలు మా వ్యూవర్స్ అలాగే కస్టమర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆఫర్ అన్నారు కదా, ఆఫర్ ఏంటి? ఆఫర్ గురించి చెప్తారా? మేడం గారు, ప్రైస్ విషయానికి వస్తే కనుక ఆల్రెడీ మనం 13,500 పెట్టాం. అందులో డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ఇది క్లోజింగ్ సేల్ మాత్రమే తీసుకుంటున్నాం. మ్యాక్సిమం ఇప్పుడు ఉగాది దగ్గరలో ఉంది కండి. పండగకి ఒక ప్లాట్ తీసుకుంటే అయ్యే ఖర్చు ₹1,00,000 అండి రిజిస్ట్రేషన్కి. అలాగే 2 ప్లాట్లు తీసుకున్నా ₹2,00,000 అవుతుంది. పూర్తిగా రిజిస్ట్రేషన్ అనేది మీకు ఫ్రీ అండి. ఇట్స్ అమేజింగ్ అండి. ఉగాది ఫెస్టివల్ కి నిజంగా కస్టమర్స్ అందరికీ కూడా ఇట్స్ బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా ఫ్లాట్ అయితే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.